A5 ఇంటూ B5 ఉందనుకోండి. A5 ఇంటూ B5 A5 ఇంటూ B5 ఉందనుకోండి. A5 ఇంటూ B5 రెండు A అండ్ B రెండు సరి సంఖ్యలు అయ్యాయి అనుకో 25. A అండ్ B రెండు బేసి సంఖ్యలు అయ్యాయి అనుకోండి. రెండు బేసి సంఖ్యలు అయ్యాయి అనుకోండి, అది కూడా 25. ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య అయ్యింది అనుకోండి, అది 75. అంటే ఏ ఆడ్ బి ఈవెన్ ఆర్ ఏ ఈవెన్ బి ఆడ్, ఏ ఈవెన్ బి ఆడ్, ఏ ఈవెన్ బి ఆడ్. 5 5ల 20. ఎప్పుడు 25 వస్తుంది? రెండు ఏ అండ్ బి సరి సంఖ్యలైనప్పుడు. ఎప్పుడు 25 వస్తుంది? రెండు ఏ అండ్ బి బేస్ సంఖ్యలైనప్పుడు. ఒకటి బేసి ఒకటి సరి అయినప్పుడు. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. సార్ దాని నంబర్ ముందు వాల్యూ ఎంత? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఇక్కడ మీకు డెసిమల్ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ మీకు డెసిమల్ వచ్చింది అనుకోండి, ఇగ్నోర్ చేసుకోండి. ఇగ్నోర్ ద డెసిమల్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. A5 ఇంటూ B5, A5 ఇంటూ B5. ఏ అండ్ బి రెండు ఈవెన్ అవుతే 25, రెండు ఆడ్ అవుతే 25. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయ్యింది అనుకోండి 75. నంబర్ ముందు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ డెసిమల్ వాల్యూ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ డెసిమల్ వాల్యూ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నవ్వు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 25 ఇంటూ 35, 25 ఇంటూ 35. రెండు సరి అంకెనా బేసి అంకెనా? సరి. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్స్ 20, 75. 2 3s are 6 ప్లస్ 2 ప్లస్ 3 5. 5/2 అంటే 2.5. డెసిమల్ ఇగ్నోర్ చేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఎంత? 875. 35 ఇంటూ 45, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, 75. 3 4s are 12 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత? 7. 7/2 3.5. డెసిమల్ తీసేసేయండి. 1575. 1575. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్?